కోవూరు మండలంలో జరిగిన మైనర్ బాలిక మృతి ఘటన వివాదాస్పదంగా మారింది. మృతిపై నిజ నిజాలను నిగ్గు తేల్చాలని జమియతుల్ ఉలమా ఏ హింద్ కోవూరు శాఖ డిమాండ్ చేసింది. మసీద్ ప్రెసిడెంట్ మౌలానా సౌద్ అహ్మద్, జనరల్ సెక్రటరీ షమీం అహ్మద్, ట్రెజరర్ మన్సూర్లు శనివారం ఆ బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోస్టుమార్టం రిపోర్టులో జాప్యం జరిగిందని అనుమానం వ్యక్తమవుతున్నట్లు ఆరోపించారు. బాధితులకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఆదుకోవాలని కోరారు. వారి వెంట పలువురు సభ్యులు ఉన్నారు. పేరు షమీం అహ్మద్. నేను కోవూరు మండల జమియత్ ఉలమా ఏ హింద్ జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఇక్కడ మన గుమ్మడి దిబ్బలో జరిగినటువంటి సంఘటన చాలా బాధాకరమైనది, చాలా విచారకరమైనటువంటి సంఘటన. ఈ యొక్క కుటుంబానికి చాలా తీరని లోటుగా మేము భావిస్తున్నాము. తర్వాత ఆ యొక్క ఇది చాలా తీరనిది లోటు ఆ కుటుంబానికి. తర్వాత వాళ్ళ కుటుంబానికి మా జమియతుల్ ఉలమా ఏ హింద్ తరఫున కోవూరు శాఖ వారి నుంచి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాము. తర్వాత ఈ యొక్క కుటుంబానికి ఫర్దర్గా ఎటువంటి సహాయ సహకారాలు కన్నా కానీ మా జమియతుల్ ఉలమా కోవూరు మండల శాఖ ఆధ్వర్యంలో మేము తప్పకుండా ఈ యొక్క కుటుంబానికి అండగా నిలుస్తామని, తర్వాత ఈ కోవూరు మండలంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖ వారిని కూడా మేము ఇక్కడ కొంచెం గస్తీని ఎక్కువగా పెంచవలసిందిగా కోరుతున్నాము. తర్వాత ఈ యొక్క కుటుంబానికి మేము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళకి ఎటువంటి న్యాయపరమైన కానీ ఆర్థిక పరమైనటువంటి సహాయ సహకార్యాలు మా యొక్క జమియతుల్ ఉలమా ఏ హింద్ కోవూరు శాఖ నుంచి మేము అందిస్తామని సవినయంగా ప్రయత్నిస్తున్నాం. Please subscribe SS News AP.